చెప్పడమ్మా, మీ ఇంట్లో దొంగపడ్డాడు, అర్జెంటుగా రండి అని ఫోన్ చేశారు. ఇంతకీ ఏం దొంగతనం చేశాడు? దొంగ ఎక్కడా? ఇక్కడే సార్. ఇంతకీ మీరెవరు? నేనెవరేంటమ్మా, ఇన్స్పెక్టర్ని. యూనిఫామ్లో లేకపోతే గుర్తుపట్టరా ఏంటి? మిమ్మల్ని చూస్తుంటే అంటే అలా అనిపించట్లేదు. దొంగ పడ్డాడు, అర్జెంటుగా రండి అని మీరు కాల్ చేస్తే లీవ్లో ఉన్నోండి లైవ్లో వచ్చేసాను. అంతేగాని మాదాపూర్ నుంచి మీతో మజాక్ చేయడానికి రాలేదు. ఇదంతా కాదు కానీ ఇంతకీ దొంగ ఎక్కడా? కనిపిస్తున్నాడు కదా సార్ అక్కడ. ఇతను దొంగ ఏంటమ్మా, హౌస్ ఓనర్లో కూర్చుని మంచిగా చిల్ అవుతున్నాడు. చూస్తుంటే కాసేపు ఆగి ఐఫోన్ ఛార్జర్ అడిగేలా ఉన్నాడు. సుజీ, నీ దగ్గర ఐఫోన్ చార్జర్ ఉందా? నీ దగ్గర ఐఫోన్ ఉందా? ఏ వాచ్ నైస్ వాచ్. చీప్ క్వాలిటీ. వెరీ షాప్. చార్మినార్. హలో హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు కంప్లైంట్ ఇవ్వడానికి పిలిచారా, లేకపోతే మీరు అతను కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నన్ను వినమని పిలిచారా? అంటే హీ లుక్స్ వెరీ డీసెంట్. బట్ దొంగే సార్. ఎందుకంటే దోచుకోవడానికి వచ్చాడు. నా పర్మిషన్ లేకుండా హీ వాస్ దేర్. టీవీ చూస్తున్నాడు పక్కన నిజంగా కూర్చొని. సార్. ఇంతకీ ఏం దొంగతనం చేద్దామని వచ్చావు? కంపెనీ కోసం వచ్చాను సార్. అంటే యూనో హార్ట్ ఫీలింగ్స్. మనీదే ఉంది సార్, మణికొండలు ఎక్కడ దొరుకుతుంది. కరెక్టేనయ్యా, నేను కూడా ఈ మధ్య కంపెనీ లేక ఈవినింగ్స్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. అవునా? ఏం చేయాలి మరి మీరు? దొంగ సార్. దొంగతో మళ్ళీ మీరు ఏంటి? అది కాదమ్మా, ఇప్పుడు ఇతను దొంగని మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఏమైనా దొంగతనం చేశాడా? అంటే మ్యాగీ మ్యాగీ ప్యాకెట్స్. మ్యాగీ కొట్టేశాడు సార్. ఇంతకీ నువ్వెవరు? నేను యాక్చువల్లీ తన బెస్ట్ ఫ్రెండ్ సార్. నాకు ఫోన్ చేసి ఇలా దొంగ పడ్డాడు అని అంటే, దీనికి ఎవరు పడతారు, దొంగ ఎలా పడ్డాడు అని చెప్పి చూడడానికి. అంటే నేను దొంగ కూడా పడ్డా నాకు. అతను ఏమైనా సర్కస్లో ఏనుగు అనుకున్నావమ్మా చూడడానికి? దొంగ ఇదంతా కాదయ్యా. నువ్వు దొంగతనంగా తన రూమ్లో దూరటం అనేది తప్పు. అసలు నీ మోటివ్ ఏంటి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏముంటుంది సార్, నా బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి స్టోరీ ఉంది సార్. అందరిలాగే నాకు ప్రేమ అయింది ఒక అమ్మాయితో. ప్రేమించాను సార్, హార్ట్ఫుల్గా ప్రేమించా, ప్రపోజ్ కూడా చేశా. దొబ్బేసా. అప్పటి నుంచే ఆ అమ్మాయి ఎప్పుడు గుర్తొచ్చినా దొబ్బేస్తూనే ఉన్నా. బట్ మీరు నన్ను దొంగ అని ఎందుకు అనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో అన్ఫేర్. ఒక పక్క దొబ్బేస్తాను అంటున్నావు, మళ్ళీ దొంగని కాదంటున్నావు. అసలు ఏంటయ్యా నీ స్టోరీ? సార్ ఇట్లాంటివన్నీ చాలా దాచాం. చూడండి, కమింగ్ సూన్ ఆన్ ఆహా, మై డియర్ దొంగ. ఇంట్రెస్టింగ్. సో ఆ అమ్మాయి దొబ్బేయమంటే నువ్వు దొబ్బేసావు. వెరీ నైస్. ఐఎమ్ ఇన్నోసెంట్ యాక్చువల్లీ.